10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే నాటి తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళకు మనం ఈ ఎంపీ ఎన్నికల్లో ఓటు వేస్తే ఏమవుతుంది? ఏమి కాదు. వాళ్ళకు ఒకవేళ ఓటేస్తే ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండొచ్చు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటు వేస్తే ఏమీ రాదు. కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఒక ఆయన చెప్తా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే నిజంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే ఆస్కారం ఉందా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేస్తాము అంటుంది. మరి ఢిల్లీలో అధికారం లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వస్తాయా రోడ్లు, వస్తాయా రైల్వే లైన్లు, వస్తాయా రామగుండ ఎన్నెల ఫ్యాక్టరీ, వస్తాయా నీకు గ్యాస్ కనెక్షన్లు, వస్తాయా నీకు నిధులు? మీకు తెలుసా అమ్మా, కాంగ్రెస్ పార్టీ గా పని చేస్తే ఇవాళ మోడీ గారు ఈ పని చేశారు. కాబట్టి నేను అంటున్నా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పుల కొంప తప్ప అడక్క తిరుడు తప్ప మనకేం ఒరిగే ఆస్కారం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మనం ఓటేస్తే మన రాష్ట్రానికి వచ్చే లాభం లేదు. కేసీఆర్ ఇచ్చే పెన్షన్ 2000. ఓ ఆడబిడ్డలారా, గెలిచిన తెల్లారా సంతకం పెడతా. భర్తలు చనిపోయిన వాళ్లకు, ముసలి వాళ్లకు, భర్తలు వదిలిపెట్టిన వాళ్లకు ఎంత ఇస్తా అని చెప్పిన పెన్షన్ 4000 వచ్చినాయా? ఎందుకు రాలే? ఎన్ని నెలలు అవుతుంది వచ్చి? 3 నెలలు అవుతుంది. కానీ ఆ పెన్షన్ల ఊసు లేదు. ఆర్థిక మంత్రిగా, తెలంగాణ ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడు చెప్తున్నా, ఇవాళ నా ఆడబిడ్డలకి నెలకి ప్రతి మహిళకి 2500 రూపాయల వృత్తి ఇస్తా అని ఇచ్చిండా? ఈ పెన్షన్లు కాకుండా కూడా నా ఆడబిడ్డలకి 2500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పిండా రేవంత్ రెడ్డి? ఇచ్చిండా? 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండా? ఇచ్చిండా? మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పిండా? ఒక్క బస్సులో ప్రయాణం తప్ప ఏది రాలే. నేను మొన్న ఛాలెంజ్ చేసి చెప్పిన, కాంగ్రెస్ పార్టీ కనుక నా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు కనుక అమలు చేస్తే రాజకీయాలంటే తప్పకుండా అని చెప్పిన. మరి 1 లక్ష రూపాయలు రుణమాఫీ కేసీఆర్ చేయకపోతే ఈ రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు రైతులకు? అవుతుందా? మరి ఎందుకు ఇచ్చినట్టే? తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగబడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చినంటే వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఓ గుట్టకో ఇంటికి కడతా, వస్తే గుట్ట వస్తుంది, లేకపోతే పోద్దని చెప్పి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాను, కానీ రేవంత్ రెడ్డి పార్టీ అధికారంకి వస్తుందని చెప్పి ఎక్కడ అనుకొని ఉంటే గిన్ని హామీలు ఇచ్చినోడు కాదు. రేపు వడ్లు పండుతానే ఏమిస్తా అని చెప్పిండు? క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండా లేదా? రేపు చూడాలి మనం. రైతులకు 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇస్తాడా? బిల్లులు లేక సర్పంచులు అనేక గ్రామాల్లో వేసిన సిమెంట్ రోడ్లకు, కట్టిన మోరీలకు బిల్లులు రాకపోతే కిరోసిన్ డబ్బాలు పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సర్పంచులు లేదా మనం? అనేక మంది సర్పంచులు, ఎంపీడీసీలు మాకు బిల్లులు రావట్లేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్న చరిత్ర కారకులు కాదా? నేను అంటున్నా, గా పరిస్థితి ఇక్కడ ఉంటే ఇన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాడు. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇప్పటికే నరేంద్ర మోడీ గారి గురించి అనేక విషయాలు చెప్పిండ్రు, కానీ ఒక్క మాట, ఆ నరేంద్ర మోడీ పేదింటి బిడ్డ, ఆయన దొర ఇంటి బిడ్డ కాదు, పేద ఇంటి బిడ్డ నరేంద్ర మోడీ. వాళ్ళ అమ్మ 10 ఇళ్లల్లో అంటు తోమితే పెరిగిన బిడ్డ నరేంద్ర మోడీ. వాళ్ళ నాన్న
అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టే కేంద్రం 2,33,000 ఇల్లు ఇస్తే కేసీఆర్ కట్టినా అని చెప్పినాయి. 1,70,000 రూపాయలు 1,70,000 ఇల్లు సాంక్షనిస్తే కట్టినవి 1,00,000 కూడా కట్టలే, పంచినవి 30,000 ఇల్లు కూడా లేవు. 30,000 ఇల్లు కూడా లేవు. ఇవాళ ఈ విజయ సంకల్ప యాత్ర ఉద్దేశమే ఒక రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయాన్ని సంకల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి పార్లమెంటు స్థానాలను తెలంగాణలో గెలుచుకొని భారతదేశంలో మూడోసారి మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రారంభించింది ఈ విజయ సంకల్ప యాత్ర. రేపు ఈ మెదక్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచేటటువంటి ఎంపీ గారు వెళ్ళి పార్లమెంటులో వారి నెంబర్ కూడా కలిస్తే దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానిగా ఆ ప్రధాని పీఠంపై కూర్చుంటారు. కాబట్టి ఈ విజయాన్ని సంకల్పిస్తూ ప్రజల కోసం, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ రక్షణ కోసం, దేశ సమగ్రత కోసం, మనందరి అభివృద్ధి కోసం, మనందరి బ్రతుకులు బాగుండడం కోసం మరొకసారి బీజేపీ అధికారంలోకి రావాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని సంకల్పిస్తూ చేస్తున్నటువంటి యాత్ర ఇవాళ మీ అందరి దగ్గరికి వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజల కోసం పోరాటం చేసి, ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం ఉద్యమాలు చేసి అధికారంలో ఉన్నటువంటి అవినీతి బీఆర్ఎస్ పార్టీని ఇట్లా కూసుండబెట్టాలి అని చెప్పి మీ పక్షాన పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ అయితే, తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి మిమ్మల్ని అలవిగాని హామీలనిచ్చి మభ్యపెట్టి తన మీడియాను ఉపయోగించుకొని ఒక రాంగ్ ప్రాపగండా చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి మిమ్మల్ని కూడా నమ్మించి ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3 నెలల కాలంలో మీకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల సంగతి దేవుడెరుగు. ఒక్క గ్యారంటీని కూడా సంపూర్ణంగా నిర్వర్తించలే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర కూడా ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాలకు పైచిలుకు అధికారంలో ఉన్నా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా భారతదేశంలోనైనా దోపిడీల కాంగ్రెస్ పార్టీ అయింది తప్ప, దొంగల కాంగ్రెస్ పార్టీ అయిందే తప్ప ఏనాడు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు. 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ అని నమ్మి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గుడిని మింగితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుళ్ళె లింగాన్ని కూడా మింగిన చందంగా తెలంగాణను మొత్తం దోపిడీకి గురి చేస్తారు. ఎక్కడ చూసినా స్కామ్లు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా పైసల దోపిడీ. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలమైన మనం ఉన్నాం. మరి ఇటు చూస్తే కాంగ్రెస్ పార్టీ దోపిడీ, అటు చూస్తే బీఆర్ఎస్ పార్టీ దోపిడీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక్కటే గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏలుతున్నా కూడా ఒక్క అవినీతి మరక కూడా లేకుండా ఇవాళ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. మన ఊళ్ళల్లో గ్రామాలల్లో గ్రామ దేవతలను పెట్టుకుంటాం. మనం ఎందుకని పెట్టుకుంటాం? గ్రామ దేవతలు గ్రామాలను రక్షిస్తాయని పెట్టుకుంటాం. మనకేమన్నా కరువులు కాటకాలు రాకుండా, రోగాలు రొస్టులు దాకకుండా, పండిన పంటలన్నీ బాగుండాలని, మన బతుకులు చల్లగా ఉండాలని చెప్పి ఎల్లమ్మనో, పోషమ్మనో, కనకదుర్గమ్మనో, పోలేరమ్మనో, ఉప్పలమ్మనో మనం పెట్టుకుంటాం. ఇవాళ నేను మోడీ గారిని దేవునితో పోలుస్తలేను, వారు కూడా మనలాంటి మనిషే. కానీ ఇవాళ మన గ్రామాలను, మన ఇళ్లను ఎట్లయితే రక్షిస్తున్నాయో మన గ్రామ దేవతలు, గట్లనే ఈ దేశాన్ని రక్షించేటటువంటి రక్షకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా ఓటేయాలి.